హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. ఈ పచ్చడిని మీరెప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వెంటనే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్తంత పచ్చడి వేసుకొని, కొంచెం నెయ్యి యాడ్ చేసి తింటే అద్భుతంగా ఉంటదండి. మీరు కానీ ఈ రెసిపీని మీ ఇంట్లో చేశారంటే అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైనాక 10 మెంతి గింజలేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 10-12 ఎండుమిరపకాయలని మధ్యలోకి తుంపేసి వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో తుంపుకొని వేసుకోవటం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా ఫ్రై అయ్యి పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇవి చల్లారనివ్వాలండి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇవి పావు కేజీ బెండకాయలండి. ఈ బెండకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని, కడాయిలో వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయల్లోని జిగురు మొత్తం పోయే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి ఈ విధంగా జిగురు పోతే సరిపోతుంది. ఇప్పుడు జిగురేమి లేదు కదండీ ముక్కలకి. ఇప్పుడు దీనిలో ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందామండి. ఇవిగోండి ఇవి 2 మీడియం సైజ్ టొమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు వీటిని ఈ బెండకాయ ముక్కల్లో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ టమాటాలు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోవండి. పెద్దదైతే ఒకటేసుకోండి. చిన్నయి అయితే 2 టొమాటోలు వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు మీ పులుపుకు తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసుకుందామండి. ఈ విధంగా మూత పెట్టాక మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ మనకి టొమాటోలనేయి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూసారా టమాటాలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ టమాటాలు మగ్గిపోయాయి కదండీ! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారనివ్వాలి. మనం ముందుగా మిక్సీ జార్‌లోకి తీసుకున్నాం కదండీ! ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి చల్లారినియి మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం వెల్లుల్లిపాయలు, బెండకాయల మిశ్రమం మొత్తం యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి. ఇదిగోండి 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. అలాగే బెండకాయలు ఉడకపెట్టుకున్నది కూడా చక్కగా చల్లారిపోయింది. అవి కూడా యాడ్ చేసుకొని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోండి. కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలాగే గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అయిపోతే అంతగా బాగోదు. అదే మీకు రోలు ఉంటే రోట్లో చేసుకోండి ఇంకా బావుంటుంది. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ముక్కలుగా ఉంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను ఈ విధంగా మిక్సీ పట్టాను. మీరు ఇంకొంచెం ముక్కలు ముక్కలుగానే మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే మీకు ఉల్లిపాయ ఇష్టమైతే ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. ఇంకా ఇంకా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.